ఎన్నికల రిజల్ట్స్ వచ్చినటువంటి రోజు, ఆ రోజుకు మనం అధికారం కోల్పోయి సంవత్సరమైంది. కొత్త ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ఆశయాలతోటి హామీలతోటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కదాన్ని కూడా నెరవేర్చకుండా సంవత్సరం గడిచిపోయినా కూడా తమ పాలనలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా మన పార్టీ మీద, మన పార్టీ నాయకుల మీద, మన పార్టీ కార్యకర్తల మీద దమన నీతిని ఉపయోగిస్తూ అందరినీ కూడా అరెస్టులు చేసి చిత్రహింసలకు గురి చేస్తూ వికృతమైనటువంటి పాలన చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం కూటమి పాలన యొక్క దాష్టీకానికి వ్యతిరేకంగా జూన్ 4వ తారీఖున ప్రజలకు ఈ ప్రభుత్వం, ఈ పార్టీలు చేసినటువంటి ద్రోహాన్ని వెన్నుపోటు దినంగా నామకరణం చేసి, ఆ రోజున అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ, తరువాత అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, సంబంధిత సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయా నియోజకవర్గాలలో వాళ్ళకందరికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసము, దమన నీతిని వివరిస్తూ విజ్ఞాపన పత్రాలు ఇవ్వవలసిందిగా మన నాయకులు ఆదేశించటం జరిగింది. ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటానికి, ఈ పాలన మీద చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం మీద ప్రజలకున్న ఆగ్రహాన్ని తెలియచెప్పటానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమీకృతమై ప్రజలందరినీ కూడా కలుపుకొని ఆ రోజున జూన్ 4వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ విజ్ఞాపన పత్రాలు అందజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంగా వినమ్రంగా అర్థిస్తున్నా. మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నా. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మనకున్నటువంటి నిబద్ధతను, ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకున్నటువంటి వ్యతిరేకతను తెలియచెప్పేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. పొద్దు పొద్దున పొద్దు